ఈ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ గణేష్ ఉత్సవం నుంచి మొదలుకుంటే దసరా ఉత్సవాలు ప్రతిదీ కూడా ఘనంగా దాదాపు 200 నుంచి 300 కుటుంబాలతోని ఐక్యంగా ఒక అద్భుతమైన ఫ్యామిలీ అందరూ కుటుంబాలు కలిసి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఈ సందడి చూస్తుంటే పిల్లల సందడి చూస్తే అర్థమవుతుంది. పిల్లల గేమ్స్ కూడా ఉంటాయి సార్, అంటే ఒక ఆడపడుచులు కాకుండా పిల్లలు కూడా గేమ్స్ ఉంటాయి. పిల్లలకి కూడా ప్రతి ఇక్కడ ఉండే ప్రతి చిన్న పిల్లలు వస్తారు ఇక్కడికి. ప్రతి సంవత్సరం మంచిగా వాళ్ళకు కాంపిటీషన్స్, స్పోర్ట్స్ గేమ్స్ కాంపిటీషన్స్ పెట్టి మంచిగా ప్రైజెస్ ఇస్తుంటాం. ఆడవాళ్ళు కూడా అద్భుతంగా గేమ్స్ లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు కూడా ఎంకరేజింగ్ గా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆనవాయితీ జరుగుతుంది. తర్వాత లడ్డూ వేలం అనేది అద్భుతంగా ఆ బాలనగర్ లడ్డూ వేలంతో పోటీ పడ్డట్టు పోయిన సంవత్సరం 1,25,000 అంటే కరీంనగర్ లో ఇది ఒక చెప్పుకోదగ్గ పరిణామము చూస్తుంటే. కాదేంటంటే కాలనీలో కుటుంబాల మధ్య మంచి ఐకమత్యం తీసుకురావడానికి మనం అందరం ఒకటే అని చెప్పి తీసుకురావడం కొరకు ఈ ఉత్సవాలు బాగా పనిచేస్తున్నాయి. అట్లే ఈ డెవలప్మెంట్ అంటే ఇది మున్సిపల్ పార్క్ ఒక 25 లక్షలు కూడా మన కార్పొరేటర్ గారు, మేయర్ గారి, ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఒక అద్భుతమైన ఒక డెవలప్మెంట్ కనబడుతుంది. అదందరికీ మా కాలనీల తరఫున మన కార్పొరేటర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేసుకుంటామని ఆశిస్తూ మన కేకే న్యూస్ కి పర్టికులర్ గా హైదరాబాద్ కేకే న్యూస్ వారికి మా ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు మా కాలనీ వాళ్ళ తరఫున కృతజ్ఞతలు. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఈ భగత్ నగర్, శాంతినగర్ నేను సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. మా 12వ డివిజన్ లో మా కార్పొరేటర్ గారు వచ్చింది. మాకు రోడ్లు, మోరీలు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం కానీ చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత కూడా మళ్ళీ వారే వచ్చేటువంటి పరిస్థితి ఉంది మా ప్రజలలో. మేము ఇక్కడ ఈ భగత్ నగర్ కార్పొరేటర్ ఇప్పుడు అంటే ఎన్ని టర్ములు జరుగుతున్నాయి, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, తననే ఉన్నాడా, ఇంకేమన్నా అవకతవకలు జరిగినాయా, బాగానే ఉందా? ఇంతకు ముందు ఉన్న కార్పొరేటర్ కంటే ఈ కార్పొరేటర్ మాకు బాగా పనులు చేస్తున్నాడు. చాలా స్మార్ట్ సిటీలో కూడా కానీ, చెట్ల పెంపకం కానీ, ప్రతి ఒక్క దానిలో కానీ, మా దానిలో ఏమైనా మ్యారేజ్లు అయినా, ఫంక్షన్లు అయినా, చనిపోయినా, ఏమైనా కష్టాలు వచ్చినా కూడా ముందుండి పనిచేస్తున్నాడు. దాని గురించి మళ్ళీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవునా, అర్థమైపోతుంది. తర్వాత మా దానిలో ఎలాంటి మతాలు కానీ అవి ఇట్లాంటివి ఉండే, అందరం ఒకటే, చాలా యూనిటీగా ఉంటాం మా ప్రజలం ఇక్కడ ఈ భగత్ నగర్, శాంతినగర్ ప్రాంతము. ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా కూడా మేము అందరం ముందుండి పనిచేస్తాం.